నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి డిమాండ్ చేశారు. చంపపేటలోని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 5 మెన్ కమిటీ ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో స్వర్ణకారులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఎన్నో ఆశలు పెట్టుకుని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే తీరున వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణలో స్వర్ణకారుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, కార్పొరేట్ జ్యువెలర్స్ కు రాయితీలు, సంస్థలకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వం స్వర్ణకారులను ఆత్మహత్యలు బలిస్తుందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర స్వర్ణకారుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి కోరారు. వస్తుంది, అయినా మా సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి స్వర్ణకారుడికి పెన్షన్లు మంజూరు చేయాలని, సవరణ చేసి అమలు చేయాలని, వృత్తి పనులు లేక ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి పని లేక ఇబ్బంది పడుతున్న వారికి పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కరించని ఎడల స్థానిక సంస్థల్లో ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి మా సత్తా చూపిస్తామని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కౌరోజు రత్నమాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామదాసు లక్ష్మణాచారి, రాష్ట్ర కార్యదర్శులు రాజీపణి సతీష్ చారి, వింజమూరి వెంకటాచారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు పుత్కమూరి రమేష్ చారి, పోతులూరి చారి, పెరికేటి నాగరాజు చారి, రాజనరసింహ, పున్నోజు రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు నా పేరు వింజమూరి రాఘవాచారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు నా పేరు వింజమూరి రాఘవాచారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ వాళ్ళ బతుకులు బాగుపడతామనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ మరి మద్దతు ఇచ్చి గెలిపించినారు. మరి 2 పర్యాయాలు దశాబ్ద కాలం వరకు మరి స్వర్ణకారులందరూ మరి వేసి ఉన్నారు. మేము కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘం నుంచి కూడా ఎన్నో మెమోరాండాలు ఇచ్చినాము. గత ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు కూడా 9.5 సంవత్సరాలలో స్వర్ణకారులను ప్రభుత్వాలు విస్మరించింది. ఒకరోజు కూడా అపార్ట్మెంట్ ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. స్వర్ణకారులు చనిపోయినా కానీ, ఆత్మహత్యలైనా కానీ అది ప్రభుత్వ హత్యలుగా మేము ఎన్నోసార్లు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. గతంలో మరి 2024లో మాత్రం కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా ఇప్పుడు ఆదుకుంటుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులందరూ తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. మరి కట్టినప్పుడు కూడా మరి సంవత్సరంన్నర కావస్తుంది, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు స్వర్ణకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినారు వాళ్ళు. ఆ జీవో కాపీ కూడా అవన్నీ ఉన్నవి. మేము అదే విషయం మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. గత 2022 సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఖాళీ 2-3 నెలల్లో 9 కుటుంబాల్లో 14 మంది హత్యలు అయిపోయినాయి. ఆత్మహత్యలు. ఇవి ఆత్మహత్యలు కాదు, ఇది ప్రభుత్వ హత్యలుగా మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము కార్పొరేట్ జ్యువెలర్ వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎకరాల కొద్ది భూములు ఇచ్చుకుంటా వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేసుకుంటా మద్దతు ఇస్తున్నది. మొన్న కూడా రీసెంట్లీ కూడా 2022 సంవత్సరంలో కూడా అక్కడ మహేశ్వరంలో కూడా గవర్నమెంట్ 3 ఎకరాల 10 గుంటలు మర్మరు గోల్డ్ అనేది ఒక ప్రైవేట్ ఒక జ్యువెలర్ షాప్ ఒక వ్యక్తికే మరి ఆ భూమిని కేటాయించడం జరిగింది. మరి స్వర్ణకారులు ఏం పాపం చేసిరని రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు మరి వృత్తిని ఆధారపడి వృత్తి పని చేసుకుంటూ బతుకుతున్న వాళ్లకు ప్రభుత్వం విస్మరిస్తున్నది. మరి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము, ఎందుకంటే మేము ఈ పని మీదనే ఆధారపడము, ఈ పని తప్ప వేరే పని చేయలేము. మేము ప్రభుత్వాలు కూడా ఇది చెప్తాం, మా జనాభా నిష్పత్తి ప్రకారము మేమెంతో మాకంతా చేయమని చెప్పి మేము మీడియా ద్వారా వాళ్ళను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే రేపు స్థానిక సమస్య ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మా సత్తా మాత్రం చూపడం మాత్రం గ్యారంటీ. ఈ విషయం మేము మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అల్లాడిపోతున్నారు. రీసెంట్లీ కూడా మన భువనగిరి పట్టణంలో ఒక వ్యక్తి మన స్వర్ణకార సోదరుడు
మరి పాలన లేక ఆర్థిక ఇబ్బందులు కార్పొరేట్ జ్యువెలర్ వల్లనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యగా మేము చిత్రీకరిస్తున్నాం. అదేవిధంగా మొన్న సూర్యాపేటలో కూడా మధుసూనాచార్య అని చెప్పేసి అతను కూడా మరి ఉరి వేసుకొని సావడం జరిగింది. అంటే బతుకు జీవన గడపలేక కార్పొరేట్ జ్యువెలర్ వల్ల మరి ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాన్ని మాత్రం ఇప్పటికీ మరి కన్వింపు అయితే లేదు. మరి ఎక్కడ నిద్రపోతున్నాయి అనేది చెప్పి ఈరోజు మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ప్రభుత్వాన్ని తెలియాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేయాలని ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మాత్రం మేము ప్రధానమైన డిమాండ్ తక్షణమే మాకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేసి స్వర్ణకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ ఉంది. నిన్న మన రీసెంట్ కూడా పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అక్కడ మన సీఎం ఆయన మన చంద్రబాబు నాయుడు అయిన తర్వాత కూడా అక్కడ కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా జీవో నెంబర్లు ఇవన్నీ వచ్చినాయి. 2024 లాస్ట్లో కూడా ఇచ్చినారు. అదేవిధంగా మనకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వెంటనే తక్షణమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార. తెలంగాణ రాష్ట్ర సాధనకు విశ్వబ్రాహ్మణులు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడినటువంటి స్వర్ణకారులు కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి ఈ జాతిని ఇప్పటికీ ఎలాంటి కూడా మాకు అవకాశాలు కల్పించకుండా మా కుల వృత్తులను దెబ్బతీస్తూ మా బతుకులను భారంగా కుటుంబాన్ని కూడా పోషించలేనటువంటి స్థాయిలో మేము కుల వృత్తులను కోల్పోతున్నాం. దీనికి కనీసము ఏ గవర్నమెంట్ కూడా ఎలాంటి సదుపాయాలు వసతులు కల్పిస్తలేదు. ఇప్పుడు కనీసము వృత్తి రాని వాళ్ళు పెట్టుబడిదారులకు సపోర్టుగా చేస్తున్నారు. ముఖ్యంగా మా కుల వృత్తులను ప్రోత్సహించక డబ్బు పెడితే ఆ కార్పొరేట్ జ్యువెలరీ వాళ్ళను ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తే గవర్నమెంట్ను వేడుకుంటే మాకు ఎలాంటి వసతులు కల్పించక డబ్బు ఉన్నవాడికే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ లలితా జ్యువెలర్సే కానీ మలబార్ గోల్డే కానీ వాళ్లకు గవర్నమెంట్ సహకరిస్తుందంటే మళ్ళీ కుల వృత్తులు ఏమైపోవాలి? కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత లేదన్నా కానీ కనీసం 50 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మాకు ఇంతవరకు ఎలాంటి కూడా ఉపాధి వసతులు ఇలాంటివి కూడా కల్పించకుండా ఉన్నారు. గవర్నమెంట్ ఎవరికి చెప్పుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి ఈ పనులను? కనీసం పుస్తమెట్టలు కూడా చెప్పలేని పరిస్థితుల కార్పొరేట్ జ్యువెలర్స్ వాళ్ళు ముక్కు పుల్ల కూడా దిమ్మె పెట్టడానికి రాదు వాళ్ళకు. ఇవాళ కుల వృత్తుల మీద దెబ్బతీసేటట్టు పెట్టుబడిదారులకు ప్రోత్సహించడము ఇది సమంజసమేనా? ఈ యొక్క గవర్నమెంట్ కుల వృత్తుల కోసం కొద్దిగానైనా ఆలోచన చేయాల్సిన పరిస్థితి లేదా? ఈ విధంగా చేస్తే 50 లక్షల కుటుంబాలు కనీసము లక్షల జనాలు ఈరోజు వృత్తిని కోల్పోయినరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్డున పడుతున్నారు. ఏ పని చేయాలనో తెలియలేని పరిస్థితి ఉంటే మీ గవర్నమెంట్ ఆదుకుంటుందేమో అని అనుకుంటే ఇవాళ కనీసము పెన్షన్ కూడా లేదు. ఇవాళ బెస్త వాళ్లకు చేపలు ఇస్తారు, గుల్ల కుర్మల వాళ్ళకు గొర్రెలు ఇస్తారు, చేనేత కార్మికులకు వారికి ప్రోత్సహిస్తారు. కనీసం మాకు ఏమన్నా చేసిండ్రా? విశ్వ బ్రాహ్మణులకు ఏదన్నా ఒకటి చేసిండ్రా? ఈ విధంగా చేస్తే మేము ఎట్లా వృత్తిదారులము? మాకు ఎలాంటి అవసరం లేదు, కనీసం వర్క్కు సపోర్ట్ చెయ్యండి అని వేడుకుంటున్నామే తప్ప ఇవాళ ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి శ్రీకాంతాచారి మా జాతీయుడు కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అంత ముఖ్య పాత్ర వహించినటువంటి మాకు కూడా ఎలాంటి గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పాలన చేసింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎలాంటి ఇది కూడా లేదు. ఇవాళ కార్పొరేట్ వాళ్లకు డబ్బు ఉన్న వాళ్లకు
మేలు చేయడానికి సిద్ధమైంది. ఇది ఈ విధంగా చేయడం సమంజసం కాదు అనేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడమే కాదు, ఇకపై మా బతుకులను బాగు చేసేటువంటి ప్రయత్నం మీరు చెయ్యాలనేసి మేము వేడుకుంటున్నాము. జై తెలంగాణ, జై స్వర్ణకార. జై స్వర్ణకార. రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి గారికి, నా పేరు నాగరాచారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్ణకారులకు సంబంధించినటువంటి సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటాల ఫలితంగా అసలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసిన, రాష్ట్ర అవతరణలో కీలక పాత్ర పోసిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్కు గతంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ కనీసం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్లకు మా ఓటు శాతం నుంచి మా ద్వారా వాళ్ళ గత గవర్నమెంట్ మమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు మూల్యం చెల్లించారు. కనీసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ ఏదైతే 5 Man కమిటీ ఉందో దాని ద్వారా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డర్స్ కంపల్సరీగా చేయమని అంటున్నాం. ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారో అదే హామీని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సందర్భంగా ఈ వెల్ఫేర్ బోర్డును ప్రత్యేకంగా ఫస్ట్ మాకు కావాల్సిన ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం నుంచి హామీ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వెల్ఫేర్ బోర్డును 5 Man కమిటీ రాజశేఖర రెడ్డి గారు వేశారు, మాకు హామీ ఇచ్చారు. అనివార్య కారణం వల్ల చనిపోవడం వల్ల అయినా ఇది వాయిదా పడ్డది. దయచేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ అనుకోండి, విజ్ఞప్తి చేస్తాను అనుకోండి, వెల్ఫేర్ బోర్డు తప్పనిసరిగా మాకు ఇవ్వకపోతే రానున్న కాలంలో విపరీతమైనటువంటి స్వర్ణకారుల ఆత్మహత్యలు పెరుగుతాయి. కనుక దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మా స్వర్ణకారులకు తప్పనిసరిగా మా సమస్యలు పరిష్కరించే విధంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో చేతి వృత్తులు, కుల వృత్తులు లేని సమాజం మనుగడే లేదు. అలాంటి వృత్తులలో అత్యంత ప్రధానమైనది విశ్వకర్మ లేని విశ్వంబు లేదయా అని. విశ్వకర్మలు ఎవరైతే ఉందో పంచదాయులు, ఆ దాయులు లేకపోతే మీకు అసలు సమాజం మనుగడ అత్యంత కష్టం. అటువంటి విశ్వకర్మలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేసిన జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమం చల్లారిపోతుంది అనుకున్న తరుణంలో శ్రీకాంతాచారి గారు తన ప్రాణాలను ఉద్యమానికి బలి ఇచ్చి ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత ప్రముఖ పాత్ర వహించిండు. అలాంటి విశ్వకర్మ జాతిని గత ప్రభుత్వం విస్మరించింది, ఈ ప్రభుత్వం కూడా విస్మరిస్తుంది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 5 Man కమిటీ వేసి మాకు విశ్వకర్మలకు సహాయం చేస్తానని చెప్పారు. దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు కాబట్టి హామీ అలాగే మూలపడిపోయింది. ఇప్పుడైనా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ హామీని నెరవేర్చి విశ్వకర్మలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ మా విశ్వకర్మల ఆత్మహత్యలను ఆపాలని, అలాగే మన చేనేత వృత్తులకు అండ్ గీత కార్మికులకు ఇచ్చినట్టు మా విశ్వకర్మలకు కూడా, స్వర్ణకారులకు యాసిడ్ సైనైట్లో అన్నం మునిగి తేలుతూ అనారోగ్యాలకు గురై తొందరగా పని నుండి విరమణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి నెల పింఛన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై విశ్వకర్మ, జై స్వర్ణకార.